ఉదయం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వాల్, వైసీపీ ఆసక్తికర ట్వీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. అది హరీష్ రావు మీద అవసరం లేని కూతలయ్యాన్ని. నేను అద్దెంకి దయాకర్ అంటే నాకు కూడా మంచి ఫ్రెండే, చదువుకున్నవాడు, చదువు చెప్పేటోడు, చాలా మంచి అభిప్రాయం ఉండే. ఇంత ఘోరంగా ఎందుకు తయారైండో అర్థం కావట్లేదు. అంటే అధికారం వస్తే అహం పెరుగుతుందా? క్యాబినెట్ హోదా వస్తే ఇలాంటి లక్షణాలు వస్తాయా? ఈ మధ్య అతను మాట్లాడిన మాటలు కొద్ది నిమిషాలు తిరిగి ఆలోచిస్తే అతను కూడా సహించుకునే మాటలే. ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు మరీ ఎలా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్ని క్రైమ్ వేస్ట్ అని మాట్లాడాడు. ఇప్పుడు అద్దెంకి దయాకరు రేవంత్ రెడ్డి ఫాలోయర్గా ఆయన చదువు వేస్ట్ అయింది. ఎందుకో చదువు గంగలు కలపడానికి ఆయనకి. ఆయన మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, హరీష్ రావు అట అధికారానికి దూరమై తాంత్రిక విద్యలు చేస్తున్నాడట. అది ఏంటి? వర్షాలు పడకుండా ఉంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి, వ్యతిరేకత వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి తాంత్రిక విద్యలు చేస్తున్నాడట. నేను దయాకర్ని అడుగుతా ఉన్నా, నువ్వు కూడా ఉద్యమకారుణ్ణని చెప్పుకుంటావుగా, మరి ఉద్యమంలో దెబ్బలు తిని జైల్లోకి పోయి నిరంతరం అరెస్ట్లై దెబ్బలు తిన్న హరీష్ రావు లాంటి వాడు, మరి అప్పుడు కూడా నువ్వు ఆయన అందరు కలిసి తాంత్రిక విద్యలు చేయవచ్చుగా తెలంగాణ రావడానికి? సిగ్గుండాలి కదా ఏమన్నా భాష మాట్లాడితే. ఏంటది తాంత్రిక విద్యలు? ఏంటి? ఓం రీం ఫట్ అంటే అధికారాలు మారిపోతూ ఉంటాయా? నేను అనుకుంటున్నాను, ఒక అతను బీజేపీ ఎంపీ దూబే, ఆయన మాట్లాడుతూ కొన్ని మాటలు అన్నాడు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి నాకు మంచి దోస్తు, మీ ఇద్దరం కలిసి ఏబీవీపీలో కలిసి పనిచేశాము, ఆయన సంఘ్ని బలోపేతం చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు, మేము సాటుమాటుగా మాట్లాడుకుంటున్నాం. రాహుల్ గాంధీ దాన్ని మార్చి తను చెప్పమన్న మాటలతోనే రేవంత్ రెడ్డిని చెప్పిస్తున్నాడు, రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీకి కావలసిన వాడు అని. అంటే బీజేపీకి కావలసిన వాడు అని ఒక పక్క స్వయంగా బీజేపీ ఎంపీ అంటే, కాంగ్రెస్లో కథ ముగిసినట్టే అని తెలిసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ. దానికి రేవంత్ రెడ్డి ఒక మంచి పాలన చూసట తట్టుకోలేక ఈ తాంత్రిక విద్యలు చేస్తున్నారట. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో విమానయాన శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన కేంద్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి విమానయాన రంగంలో ప్రజలకు ఏమన్నా ఉపయోగపడిందా, దాని వృద్ధి రేటు ఏంటి అనేటువంటిది ఒక్కసారి మనం గమనించాలి. 2 సంవత్సరాలు పూర్తయింది. కేంద్ర విమాన శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రానికి ఏమి వెలగబెట్టాడనేటువంటి చూద్దాం. ఒక్కసారి అధికారిక లెక్కల ప్రకారం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన విమానాశ్రయాల్లో అసలు ఎన్ని విమాన సర్వీసులు తిరిగేవి 2024-25 మా ప్రభుత్వం దిగేటప్పటికి, తర్వాత 2025-26కి వీళ్ళకి వచ్చే లోపల ఎంతమంది ప్రయాణికులు మొత్తం ఉన్నారని ఒకసారి గణాంకాలు చూస్తే, ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులు 2024-25కి 13% పెరిగితే, గతంలో కంటే 25-26 వచ్చే లోపల
5.9% తగ్గిపోయింది. అంటే 7.1% వృద్ధి రేట్ అనేటువంటిది ప్రయాణికుల్లో తగ్గిపోయింది. ఇక విమాన సర్వీసులు తీసుకుంటే 11.1% 2024-25లో ఉంటే 25-26 నాటికి వచ్చే లోపల ఆ సర్వీసుల సంఖ్య వృద్ధి రేటు 2.4% తగ్గిపోయింది. అంటే 8.7% విమాన రాకపోకల్లో సర్వీసుల్లో తగ్గిపోయింది. ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు పూర్తయిన దానికి క్రెడిట్ చోరీ చేసుకునేటువంటి ఈ వెన్నుపోటు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రీల్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ఈ ఉత్తరాంధ్ర నుంచి ఇలా సాధించింది ఏందయ్యా అనేది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో తీసుకున్నట్లయితే నంబర్స్ లో తీసుకుంటే 2024-25లో 29.55 లక్షల మంది ప్రయాణికులుంటే అది 29.6 లక్షలకి అంటే వృద్ధి అనేటువంటిది లేనే లేదు. ఇక విమాన రాకపోకలు తీసుకున్నట్లయితే విశాఖపట్నం నుంచి 22,210 విమానాలు 2024-25లో తిరిగితే అది 21,711 కంటే 2.27% తగ్గిపోయినాయి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు. ఇక అంతర్జాతీయ కనెక్టివిటీ మేమే చేసుకున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, మొత్తం గ్లోబల్ కనెక్టివిటీ చేస్తున్నాం, అంతర్జాతీయ విమానాశ్రయము, అంతర్జాతీయ మిగతా దేశాల కనెక్టివిటీ విశాఖపట్నం ఉన్నారు కదా. ఈ అంతర్జాతీయ కనెక్టివిటీ చెప్పుకునే అభివృద్ధి గొప్ప ఈ యొక్క ప్రచారంలోనే ఆ సమయంలోనే విశాఖపట్నం నుంచి నడిచే బ్యాంకాక్ కౌలాలంపూర్ సర్వీసులు అనేటువంటిది మే 2025 సంవత్సరం నుంచి నిలిచిపోయినాయి. అంటే అంతర్జాతీయ విమాన సర్వీసులు కౌలాలంపూర్ ఆ యొక్క బ్యాంకాక్ తిరిగేటువంటిది 2025 నుంచి నిలిచిపోయాయి మే నుంచి. ఇక ఈ ప్రారంభించినటువంటి ఏడాదికే 2 అంతర్జాతీయ సంబంధించిన మార్గాలు ఉపసంహరించుకోవడం అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు చేసే విమాన రంగం ఎంత ఘోరంగా ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇవాళ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. మరోవైపు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంపై వైసీపీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ సాకారం అవ్వడంపై మాజీ సీఎం జగన్ తరపున ప్రజలకు వైసీపీ ధన్యవాదాలు తెలిపింది. ఈ ప్రాజెక్టుకు పునాది వేసి కల నుంచి నిజం దిశగా నడిపించిన నాయకుడు ఎవరో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసని పేర్కొంది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులు ఎలాంటి పాత్ర లేకుండానే మొత్తం క్రెడిట్ వారి ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయపడుతున్నారని తీవ్రంగా ఆరోపించింది. జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 1,200 కోట్లు ఖర్చు చేసి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపింది. నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో తమ ప్రభుత్వమే ముందడుగు వేసిందని స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల కీలక పర్యావరణ విమానయాన అనుమతులను జగన్ హయాంలోనే వేగవంతంగా సాధించామని తెలిపింది. ఎయిర్పోర్ట్ అనుసంధానతకు అవసరమైన రహదారులు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నాటి జగన్ ప్రభుత్వమే శ్రీకారం చుట్టిందని, అందువల్ల ఈ ప్రాజెక్టు విజయంలో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని విమర్శించింది. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జూపాడు బంగ్లాకు చెందిన కౌలు రైతు రవీంద్ర 5 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట వర్షాభావంతో పూర్తిగా దెబ్బతిన్నది. చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవడంతో చివరకు ట్రాక్టర్తో దున్నవలసి వచ్చిందని ఆయన తెలిపారు. అనంతరం పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో తక్కువ వర్షపాతం కారణంగా జూపాడు బంగ్లా మండలంలోని రైతులు సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, మినుము, కంది తదితర పంటలు నష్టపోయాయని తెలిపారు. నంద్యాల జిల్లాలో వేలాది ఎకరాల్లో రైతులు, కౌలు రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ తో సంబంధం లేకుండా ఎకరాకు 40,000 పరిహారం ఇవ్వాలని, 2 లక్షల రుణమాఫీ చేయాలని, రుణాలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. రబీ సీజన్ కు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలని, 60 ఏళ్లు దాటిన రైతులు, కౌలు రైతులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూపాడు బంగ్లా మండల కార్యదర్శి ఈ నరసింహుడు, నందికొట్కూర్ మండల కార్యదర్శి సామన్న, పగిడ్యాల మండల కార్యదర్శి గుంపుల త్యాగరాజు, కౌలు రైతు రవీంద్ర, మనోహర్, శరత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంటే కేవలం ప్రభుత్వము, వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి గారు కేవలం కూడా ప్రకటనలకే పరిమితం తప్ప ఏళ్ళినటువంటి పేరుతోనే చెప్తా ఉన్నారు తప్ప వాస్తవానికి ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోతా ఉన్నారు.
కౌలు రైతులు కూడా పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. అలాంటి రైతులను ఏ మాత్రం కూడా ఇంతవరకు కూడా రైతులు మొత్తం కూడా 5 ఎకరాలు సాగు చేసేటువంటి మొక్కజొన్నను దాదాపు ఈరోజు 50 రోజుల పంట కేవలం ఇది 2 అడుగులు మాత్రమే పెరిగే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడే సుంకొచ్చి పంట మొత్తం కూడా నష్టపెట్టిన పరిస్థితి. అందుకొరకే రైతు దిక్కుచోతగా ఈరోజు ఉదయం 10 గంటలకే మొత్తం కూడా ట్రాక్టర్తో మొత్తం కూడా దీన్ని సేద్యం చేసి మొత్తం దున్నేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడే గొర్రెలు బర్రెలు ఈరోజు మేస్తా ఉన్నాయి. మరి వాస్తవంగా ఈరోజు రైతుల పరిస్థితి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ఈరోజు నిజంగా వాస్తవానికి మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇక్కడ ఎక్కడున్నాడో కనీసం పేపర్లు కూడా అర్థం కాలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ గారు వస్తూ ఉన్నారు. మరి మంచిదే. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రైతుల గురించి ఎక్కడ కూడా ప్రధానమంత్రిని ఆహ్వానించే దాఖలాలు లేవు. కేవలం ఈరోజు ఎయిర్పోర్టు భోగాపురంలో ఈరోజు ఎయిర్పోర్టును మీరు ఈరోజు దీన్ని ప్రారంభోత్సవానికి పిలుస్తామని చెప్తా ఉన్నారు. సంతోషమే. మరి నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ప్రధానమంత్రి ఫోటో పక్కనే ఈరోజు మీరు ఫోటో దిగుతా ఉన్నారు. ఇప్పటికైనా మీడియా ద్వారా మేము ముఖ్యమంత్రి గారు మేము కోరుతా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈరోజు రైతుల ప్రభుత్వం మాదని చెప్తా ఉన్నారు. రైతులే ఈరోజు దేశానికి వెన్నెముకని చెప్తా ఉన్నారు. అలాంటి రైతులు కౌలు రైతులు ఈరోజు పూర్తిగా పంటలు నష్టపోతా ఉన్నారు. అందుకొరకే మీరు మోడీ వచ్చేటువంటి సందర్భంగా ప్రధానమంత్రి గారికి ఈ రైతుల కోరికను విన్నవించండి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం కూడా ఈరోజు కరువు చేయాలు అలుముకున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల అరకొర వర్షాలకు కనీసం మొలక ఒకట్ల ఎత్తి మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఈరోజు ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. రైతులు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. అందుకొరకే జూపాడు బంగ్లా మండలాన్ని కూడా తక్షణమే కరువు మండలం ప్రకటించాలని ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాను మొత్తం కూడా కరువు జిల్లాగా ప్రకటించి రైతులను తక్షణమే ఆదుకోవాలని, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని, అదేవిధంగా ఎకరాకు 40,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, కౌలు రైతులకు కూడా దీన్ని వర్తింప చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రోజు రైతులు పూర్తిగా కరువు కాటకాల వల్ల నష్టపోతూ ఉన్నారు, అలాంటి రైతులకు 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతు కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు రుణాలు తీసుకున్నారు, ఖరీఫ్లో మొత్తం రుణాలు రిన్యువల్ చేశారు. ఈరోజు మళ్ళీ రేపు జనవరిలో సాగు చేసేటువంటి పరిస్థితుల్లో రిన్యువల్ చేయడానికి పరిస్థితి లేదు. అందుకొరకే రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలని, ఖరీఫ్లో ఈరోజు పంటలు నష్టపోయిన ప్రతి ఒక్క రైతు కూడా మొక్కజొన్న, పత్తి, ఆ రకంగా సోయాబీన్ కానీ మినుము, పెసర, కంది తదితర పంటలు పూర్తిగా లాస్ అయ్యారు. ప్రభుత్వం ఏమో ఇన్సూరెన్స్ గడువు నిన్న 31 వరకు పెట్టారు. మరి నిజంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల పక్షాన సిపిఎం లిబరేషన్ పార్టీగా కిసాన్ మహాసభలోకి ఈరోజు అడుగుతా ఉన్నాం. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి, ప్రభుత్వము రైతులతో చెల్లించడం కాదు, దీని గడువు ముగించింది చెప్తా ఉన్నారు. ఈరోజు మొత్తం వ్యవసాయ అధికారులు కూడా నిన్నటితో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కాదు, ఎవరైతే రైతులు వేశారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. ప్రతి రైతు కూడా ఎకరాకు 40,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. రబీలో కనుక వర్షాలు పడితే ఈరోజు కేసుకినాలు ఉంది, తుంగభద్ర ఉంది, అంద్రేణి ఉంది, శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంది, ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అయితే ఈ జూపాడు బంగ్లా మండలంలో వచ్చేటువంటి దరిద్రం ఏంటంటే ఈ 2 మధ్యలో గ్రామాలు ఈరోజు మండలంలో దాదాపు ఈరోజు పారమంచల కావచ్చు, మండలం కావచ్చు, అనేక గ్రామాలు 1000 ఎకరాలు ఈరోజు భాస్కర్ కూడా 1000 ఎకరాలు ఇలాంటి భూములు ఉన్నాయి, రేగడి భూములు ఉన్నాయి, బరకలు ఉన్నాయి. వాటికి ఈరోజు ఎత్తిపోతల ద్వారా నీళ్లు ఇవ్వాలంటే ఇక్కడ కాలు లాంటి పరిస్థితి కనపడతా ఉంది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జెన్జీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద జెన్జీ పోరుబాట గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ శివాజీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. శివాజీ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని తెలిపారు. కుల ఆధారిత రిజర్వేషన్ స్థానంలో బీపీఎల్ ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. కార్యక్రమంలో ఆంజనేయులు, సంతోష్, అయోధ్య, ప్రకాష్, ముని, రమేష్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. జెన్జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 7 ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. అవి ఏంటంటే భారతదేశంలో విద్యా హక్కు చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. ఇంకోటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో సర్టిఫికేట్లను కాలేజీ యాజమాన్యాలు ఉంచుకోవడంతో విద్యార్థులు తీవ్ర
ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఫీజు రియంబర్స్ను ప్రభుత్వం వెమ్మటే రిలీజ్ చేయాలి. అదే రకంగా కార్పొరేట్ కళాశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి 25% 25% పేదలకు ఉచిత విద్యను అందించాలి. కాబట్టి విద్యా హక్కు చట్టాల అమలుతో పాటు కార్పొరేట్ కళాశాలలో ఫీజులను తక్షణమే తగ్గించాలి. అందుకు తగిన చట్టం తేవాలి. అదే రకంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు ఇమ్మీడియట్లీగా ఒకటేసారి రిలీజ్ చేయాలి. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ జెన్జీల పక్షాన జెన్జీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా రాజకీయ ప్రక్షాళన చేస్తూ ఎవరైతే ఎన్నుకోబడతారో వి పీపుల్ బై పీపుల్ బై ద చేస్తూ రీకాల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని చెప్పేసి జెన్జీ స్టూడెంట్ డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేసినాము. భవిష్యత్తులో కూడా పెద్ద మా డిమాండ్ ని నెరవేర్చకపోతే మరిన్ని ఉద్యమానికి సిద్దమవుతామని చెప్పేసి జెన్జీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. వెంకటగిరి పట్టణంలోని 2వ వార్డ్ బంగారుపేటలోని వాటర్ ట్యాంక్ వద్ద శనివారం ఉదయం పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం అనే 2 కళ్లతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వంలో కేవలం బటన్ నొక్కే సంస్కృతికే పరిమితమయ్యారని విమర్శించారు. నేడు ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7 గంటలకు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అద్భుతమైన విధానం లేదన్నారు. 18 రకాల పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 18 రకాల పింఛన్లను అందజేస్తోందని, అర్హతను బట్టి వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బెడ్ రెస్ట్ తో ఉన్న వారికి 15,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. 15,000 వచ్చినాం. అప్పుడు ఇంట్లో ఉన్న అబ్బాయి ఏం లేడు. ఆ అబ్బాయి 15,000, 10,000, 6,000, 4,000 ఎంత ఒక నెలకి తెలుసా? 3,000 కోట్లు ఒక నెలకి ఇస్తుంది. అర్థమైందా? ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం పెద్దవాళ్ళు ఉన్నటువంటి గుర్తు తీసుకుని అంత కన్స్ట్రక్షన్ చంద్రబాబు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గత పరిపాలకులు ఒక బటనే నొక్కేవాళ్ళు. ఈరోజు బటన్ నొక్కడమే కాదు, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కూడా 2 కళ్ళతో చంద్రబాబు నాయుడు ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. 1వ తారీఖు ఉదయం 7 గంటలకే మరి పెన్షన్దారులందరికీ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేంత. కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు. మరి ఇప్పుడు చూశారు, బెడ్డెడ్ అయితే 15,000, 10,000, 6,000, 4,000 ఈ విధంగా అన్ని రకాలుగా ప్రతి సంవత్సరం 33,000 కోట్లు ఈ రాష్ట్రం పెన్షన్లు ఇస్తూ ఉంది. ఆర్థిక ఇబ్బంది ఉన్నా కానీ 1వ తారీఖు ఉదయంతోనే మరి సెలవు వస్తే ఆ సెలవు దినానికి ముందు రోజే ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసి ప్రతి 1వ తారీఖు 7 గంటలకే పెన్షన్లు పంచాలని చెప్పనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, గతంలో పంచేటువంటి కొంతమంది డబ్బులు కూడా తీసుకునేవాడు అంటే 50 రూపాయలు అలాంటివి లేకుండా ఎవరైతే ఇప్పుడు సచివాలయాల్లో ఉంటారో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఒక్కొక్కళ్ళు 60 పెన్షన్లు పంచే విధంగా ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి 1వ తారీఖు ప్రతి నెల అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు ఎన్ని కష్టాలు నాకు చంద్రబాబు నాయుడు పంపించి ఇస్తూ ఉన్నాము. ఆయనకి, రాష్ట్రానికి, మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ అన్ని పార్టీల నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. అన్ని పార్టీల నాయకులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో సర్ కార్యక్రమంలో భాగంగా 288 పోలింగ్ స్టేషన్లో సుమారు 87%
డిజిటలైజేషన్ పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన వారికి నోటీసులు జారీ చేసి త్వరలోనే వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుందని, ఈ నెల 31వ తేదీ నుండి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చని, 18 సంవత్సరాలు నిండిన వారు కొత్తగా ఓట్లకి అప్లికేషన్ పెట్టుకోవచ్చని, వీటికి గాను BLO, BLAలకు సహకరించాలని ఆర్డీఓ కోరారు. ఆగస్టు 30 నాటికి అన్నింటిని పూర్తి చేసి అక్టోబర్ 3వ తారీఖున ఫైనల్ గా పబ్లిష్ చేయడం జరుగుతుందని ఆర్డీఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఆల్ పార్టీల నాయకులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చేసి ఈ పీరియడ్లో ప్రతి ఒక్కరికి ఇక్కడికి AERO దగ్గర ఎంక్వైరీ డేటు టైము కూడా నోటీస్ ద్వారా వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. వాళ్ళు ఆ డేటు టైంకి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అటెండ్ అయితే ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి 11 ప్రూఫ్లు ID కార్డ్స్ని ప్రిస్క్రైబ్ చేసింది. అందులో ఏ ఒక్కటి తీసుకొచ్చినా కూడా దాన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసి వాళ్ళ 924 మందిని కూడా మళ్ళీ ఓటర్ లిస్టులో ఎన్రోల్ అయ్యే విధంగా చూడటం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా కూడా ఫామ్ 6 కానీ ఎన్రోల్మెంట్కి పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు నుంచి డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిన రోజు నుంచి 30 డేస్ పాటు కొత్తగా తీసుకునేటువంటి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్కి ఎలక్షన్ కమిషన్ టైం ఇచ్చేసింది. ఈ టైంలో కొత్తగా ఎన్రోల్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ 18 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు అందరూ కూడా ఫామ్స్ పెట్టుకోవాల్సిందిగా పత్తిపాడు నియోజకవర్గంలో రిక్వెస్ట్ చేస్తున్నాం. వాటినన్నింటిని కూడా 1 వీక్ తర్వాత నుండి విచారణ జరిపి ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటోకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని ఎంక్వైరీ జరిపి వాళ్ళందరినీ ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేసి 3rd అక్టోబర్న ఫైనల్ పబ్లికేషన్లో వచ్చే విధంగా ఈ ఓటర్ లిస్ట్ని ప్యూరిఫై చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వాల్, వైసీపీ ఆసక్తికర ట్వీట్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.